హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ పాలకుల కుర్రాడిని. ఈరోజు ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం గోవాలో ఉన్న రామ మందిరానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఎక్కడుందంటే గోవాలో రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడికి ఎటువంటి లోకల్ బస్సులు అయితే రావు. టూరిజం బస్సులు అయితే అండ్ కార్లు కానీ రెంటల్ బైక్ కానీ అయితే ఇక్కడ దాకా రావచ్చు. గోవాలో అతిపెద్ద టెంపుల్ ఇది అంతా కూడా కంప్లీట్ పాలరాయితో చేసిన మందిరం ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మందిరం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనమైతే ఈరోజు గుడిలో ఉన్న ప్రాంగణాన్ని, గుడిలో ఉన్న ఇక్కడ కల్చర్ కానీ అంతా కూడా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది గుడి స్టార్టింగ్ ఎంట్రింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి ఒక 50 మీటర్స్ అయితే నడవాలి. ఈ రామ మందిరానికి పేరు ఇంకోటి కూడా ఉంది, దీన్ని బిర్లా మందిరం అని కూడా అంటారు. చూడండి, ఇది గుడికి ఎంట్రింగ్ అనమాట. లోపలికి ఎంట్రింగ్ ఆర్చ్ ఇది. చూడగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా కూడా సెట్ కింద ఉంది, కానీ సెట్ కాదు. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసింది అంతా కూడా టెంపుల్ని. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల కూడా చూపిస్తాను. ఎంట్రింగ్కి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా బై వాక్. లోపలికి వెళ్ళాలంటే ఇదంతా కూడా నడవాలి. కంప్లీట్ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది. కానీ మనకి నైట్ లాంగ్ బాగా నేను ఉన్న ఇదే బిర్లా మందిర్. యాక్చువల్గా ఇది కృష్ణా మందిర్, కానీ ఇందులో అందరు దేవుళ్ళు ఉంటారు, రాముల వారు ఉంటారు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మనకి ఇటు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను నేను ఇక్కడికి. ఎంట్రింగ్ చూడండి, మనంతా కూడా గుడి. ఇప్పుడు ప్రాంగణం ఇది. అంటే రాధాకృష్ణ వారు ఉంటారు. ఫైనల్గా మనం రామగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రాములు వారు, సీతమ్మ వారు, లక్ష్మణుల వారు, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే శివయ్య, పార్వతమ్మ గారు, మంటలు వారు, అలాగే రాధాకృష్ణ. ఎంత కూడా గుడి ప్రాంగణం చూడండి. మొత్తం అంతా కూడా
పావులు అయితే కట్టించారు. మరి గోవాలో ఉన్న బిర్లా మందిర్ అయితే దర్శించుకుని మనం అంతా లోపల ఎక్స్ప్లోర్ చేసి చూపించాము. మీకు ఏమైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.